మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కేడర్ను సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే వైసీపీ సిద్ధం పేరుతో భారీగా బహిరంగ సభలను నిర్వహించింది. 4 భారీ సభలు నిర్వహించిన తర్వాత వైసీపీ కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ బుధవారం నుంచి సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇడుపలపాయలో ఇవాళ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు జగన్. ఈ యాత్ర 21 రోజుల పాటు కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. సీఎం జగన్ బుధవారం ఉదయం 10 గంటల 56 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేస్తారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపురాయనిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆలగడ్డ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది. తాజాగా వైసీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేము సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలు కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇదే ఊపును కొనసాగించేందుకు వైసీపీ అధినేత మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మేమంతా పేరుతో బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలను మినహాయించి మిగిలిన నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్ ను వైసీపీ ముఖ్య నేతలు సిద్ధం చేశారు. గతంలో ఓదార్పు యాత్ర జరిగిన తీరును తలపించేలా మేమంతా సిద్ధం యాత్ర ఉండబోతోందని స్పష్టం చేస్తున్నారు.